లోకేష్ గారి నాయకత్వం. జై బీజేపీ. జై బీజేపీ. అందరికీ నమస్కారం. ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో ప్రీతమ నాయకులు పలంనేరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమరన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఈరోజు గంగవరం మండలంలోని కూటమి పార్టీలు అన్నీ ఏకమై ఈరోజు అమరావతి యొక్క విజయాన్ని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక పార్టీదో ఒక వ్యక్తిదో కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజల యొక్క విజయంగా మేమందరూ ఈరోజు తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ రాష్ట్రాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా నష్టపోతారో, విద్యార్థులు, అదేవిధంగా రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు అందరూ ఈరోజు అమరావతి రాజధాని మీద ఆధారపడి సుమారు దాదాపు 30,000 ఎకరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ రోజు మనం కట్టుబట్టలతో హైదరాబాద్ను వదిలి మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నాయకత్వాన్ని నమ్మి 2014-19 మధ్యలో ఆ రోజు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వడం మనందరికీ తెలుసు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఎలాంటి ప్రేమాభిమానాలు కానీ ఎలాంటి దయాగుణం కూడా లేదు. ఎందుకంటే ఆయనకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ చిచ్చుని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కోసం 3 రాజధానులు పెడతాను, ఇటు కర్నూలులో ఒక రాజధాని, అటు వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో ఒక రాజధాని పెడతానని చెప్పడం మనందరికీ తెలుసు. ఆ రోజు ప్రభుత్వంలో లేము, చంద్రబాబు నాయుడు గారు పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మన ప్రీతమ నాయకులు ఈరోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా నేను చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నేను పనిచేస్తానని చెప్పి ఆయన ఆ రోజు రావడం, కూటమి పార్టీలకు సంబంధించి ఇటు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి రేపు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి బిల్లును మనం క్రమబద్ధీకరించాలా, ఈ రాష్ట్ర ప్రజలు గతంలో 2019-24 మధ్యలో జరిగిన అన్యాయం ఈ ప్రజలకు ఇంకా జరగకూడదు అని ఒక దృఢమైన నిశ్చయంతో దృఢమైన సంకేతం ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటు రాజ్యసభలోను పార్లమెంట్లోనూ మేము బిల్లు తీసుకొచ్చి ఒకే రాజధాని అదే అమరావతి అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. వారు ఇచ్చిన సంకేతానికి రాష్ట్రంలోని ప్రజలందరూ వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఓట్లేసి మంచి మెజారిటీ, కూటమి ప్రభుత్వం అస్సలు ఎవరు ఊహించని విధంగా మెజారిటీ రావడం, ప్రజలందరూ సంతోషించడం, ఆ విజయంతో పాటు ఈరోజు వచ్చిన ఈ విజయానికి ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూటమి పార్టీలకు సంబంధించిన వ్యక్తులే కాకుండా అందరూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల వారు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బిల్లు పాస్ అయిన వెంటనే టీవీల ముందు కూర్చున్న వారే కాకుండా బయట ఉన్న వారు కూడా ఈరోజు అమరావతి బిల్లును క్రమబద్ధీకరించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి మంచి దార్శనికత కలిగిన నాయకులను మనము పొంది ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఇంకా కూటమి అనేది సుమారు 15-20 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఉంది. వైసీపీ పార్టీ అనేది రాబో ఎన్నికల్లో అయితేనేమి, స్థానిక సంస్థల్లో అయితేనేమి ఎక్కడ కనుచూపు మేరలో కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏదో గన్ అంటే మచిలీపట్నం ఒకటి అంటాడు, విశాఖపట్నం అంటాడు, గుంటూరు అంటాడు. అసలు ఆయనకు ఒక అవగాహన ఉందా? ఆయన్ని ఈరోజు ట్రోలింగ్ చేస్తున్నారు ఫేస్బుక్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడైనా. ఎందుకు ఆయన అసలు మాట్లాడుతున్నాడా? ఒక అవగాహన కలిగిన వ్యక్తి ఈరోజు కనీసం ఒక వార్డు మెంబరు
ఒక చిన్న పంచాయతీ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రాజ్యాంగం మీద ఒక అవగాహన కలిగి ఉంటాడు. ఆయన ఏమంటాడంటే మనకు రాజధాని అవసరం లేదు, ఎందుకు మనకు రాజధాని అంటాడు. ఇంకా దీన్ని బట్టి మీరు ప్రజలు అర్థం చేసుకోవాలా. రాజ్యాంగంలో ఉందా? ఆయన రాజ్యాంగం రాసిన వ్యక్తులు ఎంతో మంది మహానుభావులు రాజ్యాంగాన్ని కల్పించి రాశారు. ఆ రాజ్యాంగాన్ని కూడా ఈయన ప్రశ్నిస్తాడు, క్వశ్చన్ మార్క్ పెడతాడు ఉందా అని. కాబట్టి ప్రజలందరూ దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఇది మన అందరి విజయంగా కూడా మనం అందరూ భావించుకొని ఈరోజు అమరావతి బిల్లు పాస్ అవ్వడం ఇది అందరి మన యొక్క కూటమి పార్టీలదే కాకుండా ప్రజలందరి విజయంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అందమైన రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి. చరిత్రలో లిఖించబడ్డ రోజు. ఎందుకంటే కంచెల దాటి ఆడబిడ్డ ముందుకొచ్చి అంధారకంలోకి పోతే ఈరోజు చీకటి వెలుగులు చీల్చుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చి అమరావతిని నిలబెట్టిన రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క ప్రజలు నిలువెత్తుగా గొంతెత్తి చాటి ఇది మా రాజధాని, ఇది మన అమరావతిని చెప్పుకునే రోజుని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజాపాలన, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుంది. అలాంటి రాజధాని లేకుండా రాష్ట్రము దేశంలో ఎక్కడా లేదు. గత ప్రభుత్వం వాళ్ళు అంధకారంలోకి నెట్టితే కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని వెలుగు తీసుకొచ్చి రాజధాని, ఇది మన రాజధాని, ఆంధ్రుల రాజధాని అనేసి అమరావతిని ఈరోజు ప్రతి ఒక్కరూ ఇండియాలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ముక్త కంఠపుతో అమరావతికి మద్దతు తెలిపాయి. కేవలం ఒక వైఎస్ఆర్ తప్ప. ఆంధ్రాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి, ఆంధ్ర సంపద దోచుకొని కానీ ఆంధ్రాకి రాజధాని లేకుండా చేయాలనే మనోభావంతో వాళ్ళు ఈరోజు ఉన్నారంటే వాళ్ళు రాష్ట్రంని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధంగా అతాళానికి తొక్కారో ప్రజలందరూ చూసి వాళ్ళని ఎక్కడ పెట్టారో 11 కాడ పెట్టారు. వాళ్ళు 11తో ఉండకుండా ఇంకా ఎగిరెగిరి పడి సున్నాకు వచ్చే విధంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనేసి వాళ్ళు దృక్పథంతో ముందుకు పోతూ ఉన్నారు. ఎవరైనా మనకి రాజధాని ఉండాలని కోరుకుంటారు కానీ రాజధాని లేకుండా చేయాలనేసి ఏ ఒక్కరు కోరుకోరు. మనము అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైనా చూసినట్లయితే రాజధాని యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్డు పైన వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వం విజయం కాదు, ప్రతి ఒక్కరు ఆంధ్రుల విజయంగా. ఆ రోజు అమరావతికి భూములు ఇచ్చిన అక్కమ్మలు, చెల్లెళ్ళు, ఆ రోజు రైతులు వాళ్ళ యొక్క విజయంగా భావిస్తూ ఈ కూటమి ప్రభుత్వంతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా ఎంతో విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. జై జనసేన, జై అమరావతి, జై అమరావతి. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అమరావతి, జై